దినచర్యల పాఠాలు. ముప్పై 8 ఆహ్వానం స్వీకరించుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ హురైరా రజల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఒక ముస్లింపై మరొక ముస్లిం హక్కులు 5 ఉన్నవి. 1. సలాం చేస్తే జవాబిచ్చుట. 2. వ్యాధిగ్రస్తుడైతే పరామర్శించుట. 3. జనాజా శవపేటిక వెంట శ్మశానానికి పోవుట. 4. ఆహ్వానిస్తే స్వీకరించుట. 5. తుమ్మినవారు అల్హమ్దులిల్లా అని పలికితే విన్నవారు యరహ్ముకుల్లాహ్ అని జవాబిచ్చుట. బుఖారీ, ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఇబ్ను ఉమర్ రజల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. మీలో ఎవరైనా వలీమా దావతుకు ఆహ్వానించబడితే అందులో పాల్గొనాలి. ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని జాబిర్ రజల్లాహు అన్హు ఉల్లేఖించారు. మీలో ఎవరైనా భోజనానికి ఆహ్వానించబడితే దాన్ని స్వీకరించాలి. ఆకలి ఉండి ఇష్టముంటే తినాలి, లేకుంటే వదిలివేయాలి. ముస్లిం. అబూ హురైరా రజల్లాహు అన్హు ఇలా తెలిపారు. విందుల్లో అత్యంత హేయమైనది కలవారిని ఆహ్వానించి నిరుపేదల్ని వదిలేసిన వలీమా విందు. ఇంకా ఎవరైతే బలమైన కారణం లేకుండా విందు పిలుపును తిరస్కరిస్తాడో అతడు అల్లాహ్ ఆయన ప్రవక్తకు అవిధేయుడైనట్లే. ముస్లిం. విశేషాలు. 1. వలీమా ఆహ్వానాన్ని స్వీకరించాలని ఆదేశించబడింది. 2. ఆహ్వానాన్ని స్వీకరించుట ఒక ముస్లింపై మరో ముస్లింకు గల హక్కు. 3. ఆహ్వానపు స్వీకరణ అనేది కేవలం భోజనానికే పరిమితం కాకూడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, like this video, subscribe, get notified.